షేక్ వెల్ బిఫోర్ యూజ్. అండ్ ఈ ఆటోలో కిట్ వేసినప్పటి నుంచి కాస్త విన్ నాయిస్ ఎక్కువ వస్తుంది. ఇది ఈ బ్లాక్ కనిపిస్తుంది కదా, మొత్తం ఇది ఇంప్యూరిటీసే పెట్రోల్లో ఉండేది. ఇక్కడ ఒక స్క్రూ వేయడం మన వాళ్ళు మర్చిపోయారు, అందుకు డస్ట్ మొత్తం ఇక్కడ సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయింది. పిలియన్లో కూర్చున్నప్పుడు పెద్ద నరకం అనుభవించిన నేనైతే. ఆత్రం, మనకు ఆత్రం ఎక్కువ. Hey, hello everyone, welcome back to another beautiful vlog with a beautiful view. మా సైడ్ ఎటు చూస్తే కూడా మొత్తం విండ్ మిల్స్తో నిండిపోయింది. ఇంతకుముందు ఇటు సైడ్ ఒక్క విండ్ మిల్ లేకుండే, ఇప్పుడు ఎటు చూస్తే కూడా ఏ ఫ్రేమ్లో చూస్తే కూడా విండ్ మిల్సే కనిపిస్తాయి. సో బ్లాగ్ ఏంటనేసి, లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మనం మ్యాండేటరీ థింగ్స్ ఏవేవి బైక్లో చెక్ చేసుకోవాలి ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఏది మిస్ అవ్వకండి, మీకు చాలా యూజ్ కూడా అవుతుంది. సో మెయిన్లీ లాంగ్ డ్రైవ్ కానీ షార్ట్ డ్రైవ్ కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ మెయింటెనెన్స్ బాగా చూసుకోవాలి. బైక్ కండిషన్లో ఉందా లేదో చూసుకున్న తర్వాతనే మనం ఏ రైడ్ అయినా స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే బైక్ మెయింటెనెన్స్ లేకుండా మనం బైక్ తీసుకొని వెళ్తే అక్కడ ఇబ్బంది పడాల్సింది మనమే కదా. గ్రూప్ రైడ్స్ వెళ్ళినప్పుడు మనతో పాటు మనతో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడాలి. డిస్క్ బ్యాట్స్ అండ్ ఇంజన్ ఆయిల్, అండ్ ఇంకా ఒక విషయం, ఇంజన్లో ఏదైనా ఆయిల్ ఏమైనా లీక్ అవుతున్నాయో అది చూసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ లీక్ అయ్యే కొద్దీ చిన్నగా ఆయిల్ డ్రైన్ అవుతూనే ఉంటుంది, ఆయిల్ గేజ్కి తగ్గేస్తుంది. సో మేము కూడా లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసాము, ఈ వెదర్ బాగాలేదని చెప్పేసి పోస్ట్పోన్ చేసాం. సో దానిలోపు బండి కండిషన్ మొత్తం నీట్గా పెట్టుకుందాం అనేసి ఈరోజు నా బైక్ కూడా మొత్తం ఆయిల్ చేంజెస్ సర్వీస్ అన్నీ చేస్తున్నాము మన గ్యారేజ్లోనే. సో ఫస్ట్ వచ్చేసి రేర్ బ్రేక్ ప్యాడ్స్ అయితే నాకు ఏం లేవు, జీరో ఉంది, నేను చూసుకోలే అసలు. ఐరన్ ప్లేట్ తగిలేస్తుంది దానికి, అది చేంజ్ చేయాలి. అండ్ ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్. సో కూలెంట్ ఆయిల్ కూడా చెక్ చేసుకోవడం మ్యాండేటరీ. కూలెంట్ ఆయిల్ లేకుండా మీరు బైక్ డ్రైవ్ చేస్తే ఇంజన్ సీజ్ అయిపోతుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని బైక్స్ ఎట్లా ఉంటుందంటే హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే కొద్దీ, ఇంజన్లోంచి హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే కొద్దీ ఈ కూలెంట్ ఆయిల్ కూడా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో ఆ టైంలో మీరు కూలెంట్ ఆయిల్ చెక్ చేసుకోకుంటే ఇంజన్ మాత్రం కంపల్సరీ సీజ్ అయిపోతుంది. ఇంజన్ సీజ్ అయిపోతే మొత్తం ఇంజన్ మొత్తం డిఅసెంబుల్ చేసి మళ్ళీ దాంట్లో పార్ట్స్ అన్ని కొత్తవి వేసుకొని మళ్ళీ అసెంబుల్ చేసుకోవాలి, చాలా ఖర్చు. పెద్ద మనలకైతే 25,000 నుంచి 30,000 వరకు ఈజీ వస్తుంది. సో చిన్న పనులే మనకు చేంజ్ చేసుకోకుంటే చాలా ఖర్చు వస్తుంది తర్వాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నికంటే ముందు చెక్ చేసుకోవాల్సింది టైర్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్, బోత్ టైర్స్, రెండు టైర్లు కూడా కండిషన్లో ఉండాలి. మనం ఒక 1000 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు మనకు అప్పుడే అనిపిస్తుంది టైర్ బాగా లేకున్నా కూడా అట్లే నడుపుదాంలే అనేసి, కానీ అది చాలా రిస్క్. అట్లా మాత్రం చేయొద్దండి, ఎందుకంటే హైవేలో ఏదో చిన్న ఒక నెయిల్ గుచ్చుకున్నా, షార్ప్ ఉండే ఒక స్టోన్ ఏదైనా గుచ్చుకున్నా కూడా పంచర్ అయిపోతుంది, తర్వాత చాలా ఇబ్బంది పడాలి. నెక్స్ట్ వచ్చేసి ఫోరక్ ఆయిల్ సీల్. ఈ ఫోరక్ ఆయిల్ సీల్ ఒక్కొక్కసారి బ్రేక్ అయిపోతే కూడా ఆయిల్ మొత్తం కిందికి స్ప్లిట్ అయిపోతుంటుంది. ఈ ఫోరక్ ఆయిల్ సీల్ బ్రేక్ అయిపోతే ఫోరక్ ఆయిల్ లీక్ అయిపోయి డిస్క్ ప్లేట్ ఉంది కదా, డిస్క్ ప్లేట్ మొత్తానికి ఆయిల్ పట్టేస్తుంది. సో అప్పుడు ప్రాబ్లం మొత్తం ఈ క్యాలిబర్లో వచ్చేస్తుంది, అంటే డిస్క్ పట్టుకోకుండా, డిస్క్ ప్లేట్స్ మనకి సరిగా వర్క్ అవ్వకుండా జరుగుతుందన్నమాట. సో అది కూడా చూసుకోండి, అది చాలా మ్యాండేటరీ అది కూడా. అండ్ లైటింగ్. సో డే టైంలో ట్రావెల్ చేస్తాంలే లైట్స్ ఎందుకులే మనకి కానీ ఎప్పుడు అనుకోవద్దండి, ఎందుకంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి 1 hour 2 hours లేట్ అవ్వచ్చు, స్ట్రెస్ వల్ల కానీ, బైక్ రెస్ట్ ఇవ్వడం వల్ల కానీ, మనం రెస్ట్ తీసుకోవడం వల్ల. సో అందుకే లైటింగ్ కూడా, ఎక్స్ట్రా లైటింగ్ చాలా మ్యాండేటరీ నన్ను అడిగితే. చైన్ అడ్జస్ట్మెంట్ సరిగా లేకున్నా కూడా మనకు మైలేజ్ రాదు, బండి మైలేజ్ తగ్గుతుంది, పికప్ కూడా తగ్గుతుంది. చైన్ స్ప్రాకెట్ కంపల్సరీ చెక్ చేసుకోండి.
నా చూడండి స్పాకెట్స్ బాగున్నాయి కదా, బాగుంది కదా. ఇప్పుడు ఈ లెంత్ కనిపిస్తుంది కదా, ఇది ఒక చోట అప్పు ఉంటుంది, ఒక చోట టైట్ ఉంటుంది. అంటే ఒక చోట మనం వీల్ రొటేట్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి లూజ్ ఉంది కదా, సేమ్ ఇదే టైట్నెస్ మనం రొటేట్ చేసినప్పుడు ఈ పైన చైన్ కిందికి వస్తే ఇంత లూజ్ ఉండదు, చాలా టైట్ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు లాగ్ అనిపిస్తుంది లాగినప్పుడు, అండ్ మైలేజ్ కూడా మస్తు తగ్గుతుంది దానివల్లనే. సో ఇంకొకటి థ్రాటిల్ బాడీ, చాలామంది ఇది పట్టించుకోరు థ్రాటిల్ బాడీని. ఇది మొత్తం లోపలంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది, పెట్రోల్ రన్ అయిపోయి. సో అది కూడా మస్ట్ అండ్ షుడ్గా క్లీన్ చేయించుకోండి. చాలా అంటే చాలా మీకు తేడా కనిపిస్తుంది క్లీన్ చేసినప్పుడు. సో వీడియోలో వెళ్దాం, మీకు ఇంకా నీట్గా క్లియర్గా డీటెయిల్గా చూపిస్తాను. సో నా ఎక్స్ప్లోరర్ బైక్ అయితే చాలా ఉన్నాయి చేసేవి, చిన్న చిన్న ఆయిల్ లీక్స్ అవి ఇవి చాలా ఉన్నాయి. సో అన్నీ ఈరోజు చూసాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ కావద్దండి, అసలు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో బైక్కి పెడాక్ సెట్ చేసా. నెక్స్ట్ మెయిన్ ఏమేమి థింగ్స్ చేంజ్ చేయాలి, ఏం చేయాలో నేను చెప్తాను, నోట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి, ఫ్యూయల్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, రేర్ డిస్క్ ప్యాడ్స్ అండ్ గేర్ లివర్, ఫుట్ పెగ్, థ్రాటిల్ బాడీ క్లీనింగ్. అండ్ ఈ ఆటోలో కిట్ వేసినప్పటి నుంచి కాస్త విన్ నాయిస్ ఎక్కువ వస్తుంది, ఇది విండ్షీల్డ్ది చాలా అంటే చాలా గలీజ్గా వస్తుంది, కిస్ అని ఎలకలు పోతున్నాయేమో అన్నట్లు అనిపిస్తుంది. 2-3 టైమ్స్ నేను స్పాంజ్ అవి పెట్టి ట్రై చేసా, కానీ ఇక్కడ మీకు అనిపిస్తుందా స్పాంజ్, ఇక్కడ వస్తుంది స్పాంజ్ అన్ని ట్రై చేసా కానీ వర్కౌట్ కాలేదు. ఈరోజు ఎట్లయినా కూడా సౌండ్ రాకుండా వేసుకోవాలి. నాకు ఈ బైక్లో సౌండ్ వస్తే పెద్ద చిరాకులు వేస్తుంది, అస్సలు బైక్ నడపబుద్ధి కూడా కాదు. సో 1 by 1 చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ థ్రాటిల్ బాడీ క్లీన్ చేసుకోవాలి. థ్రాటిల్ బాడీ క్లీన్ చేయడానికి క్రాష్ గార్డ్ తీసేయాలి, అండ్ సైడ్ ప్యానెల్స్ ఉన్నాయి కదా, 2 సైడ్ ప్యానెల్స్, అటు సైడ్ ప్యానెల్ ఇటు ఒక సైడ్ ప్యానెల్ 2 తీసేసి సీట్ 2 ఫ్రంట్ బ్యాక్ 2 తీసేయాలి. నెక్స్ట్ ట్యాంక్ తీయాలి. ట్యాంక్ బయటికి తీస్తేనే మనకు ఫ్యూల్ ఫిల్టర్ కూడా అక్కడే చేంజ్ చేసుకోవచ్చు, అండ్ థ్రాటిల్ బాడీ కూడా ఆడే ఉంటుంది. నీట్గా మొత్తం నిదానమైనా పర్లేదు, నీట్గా చేద్దాం, స్టెప్ బై స్టెప్ చూడండి. సో నేను థ్రాటిల్ బాడీ క్లీనింగ్కి అయితే ఇది యూజ్ చేస్తున్నాను, ఎడాఫాక్స్. అండ్ ఇంజన్ ఆయిల్ వచ్చేసి మూతులు. నా పర్సనల్గా నేను రికమెండ్ చేస్తా మూతులు, ప్యూర్ సింథటిక్ ఆయిల్ ఇది. నేను వీస్ట్రోమ్లో 8000 కిలోమీటర్స్ తిరిగిన, కానీ ఇంజన్ ఆయిల్ ఎట్లా ఉండేది బ్లెండ్ అట్లనే ఉంది, అస్సలు చేంజ్ కాలే. నాకు అందుకే చాలా ఇష్టం మూతులు ఇంజన్ ఆయిల్. అండ్ మన డామినార్కు 1.5 లీటర్స్ వస్తుంది ఓన్లీ ఫర్ ఆయిల్ చేంజ్. అండ్ మనం ఇంజన్ ఏదైనా క్లచ్ ప్లేట్స్ కానీ ఇంజన్లో ఏదైనా వర్క్ చేసినప్పుడు ఆయిల్ మొత్తం డ్రైన్ అయిపోతుంది, మొత్తం తీసేది వస్తుంది, కాబట్టి అప్పుడు 1.8 లీటర్స్ పడుతుంది. సో ఇది. అండ్ ఇది వచ్చేసి ఇంజన్ షాంపూ. ఇంజన్ పాత ఆయిల్ ఇంజన్ ఆయిల్లోనే దీన్ని పోసేయాలి. పోసిన తర్వాత బండి ఒక 10 minutes వరకు ఐడిల్లో స్టార్ట్ చేసి ఉంచేసి నెక్స్ట్ ఆయిల్ మొత్తం తీసేయాలి. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఏదైనా ఇంజన్ ఆయిల్ ఏదైనా ఇంప్యూరిటీస్ కానీ ఏమైనా ఉంటే కూడా మొత్తం నీట్గా ఫ్లష్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి చేంజ్ చేసుకున్నది. ఇవి వచ్చేసి హ్యాండిల్ బార్ గ్రిప్స్ అనమాట, ఉన్నాయి కదా, ఇవి చాలా స్టిక్ అయిపోయినాయి. స్టిక్ అయిపోవడం కాకుండా కూడా చెయ్యి మొత్తం బ్లాక్ అయిపోతుంది, అందుకే ఇవి 2 sides 2 చేంజ్ చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి ఫుట్ పెగ్ లెఫ్ట్ సైడ్ది. ఇది వచ్చేసి ఫ్యూయల్ ఫిల్టర్. చాలామంది మైలేజ్ రావట్లేదు అంటారు కదా, దానికి రీజన్ మెయిన్ ఇదే. ఎందుకంటే మనం వాటర్ వాష్ చేసినప్పుడు కానీ లేదంటే ఫ్యూయల్ ఫిల్ చేసేటప్పుడు కానీ ట్యాంక్లో ఏదైనా డస్ట్ పోయినప్పుడు ఆ ఇంప్యూరిటీస్ మొత్తం వచ్చి ఇందులో చేరుతాయి అనమాట. ఇది బ్లాక్ అయినా కూడా మనకు మైలేజ్ సరిగా రాదు. నేను లాస్ట్ టైం ఆయిల్ చేంజ్ చేసినప్పుడు వేసిన కానీ. అండ్ ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ క్యాప్, అది స్లైట్గా లీక్ అవుతుంది ఆయిల్, అందుకనే ఇది చేంజ్ చేద్దామనుకున్నా. వాచర్ ఉందా? ఉంది, వాచర్ ఉంది, వాచర్ లేదనుకున్నా. అండ్ ఇది ఆయిల్ ఫిల్టర్. సో ఈ ఆయిల్ ఫిల్టర్ వచ్చే దగ్గర క్యాప్ వస్తుంది పైన, అది అవతల సైడ్ నాకు లీక్ అవుతుంది ఎందుకో. ఓరింగ్తో పాటు మొత్తం సెట్ చేంజ్ చేస్తున్నా.
సో ఇంకా వచ్చేసి ఇది గేర్ లివర్. ఇవన్నీ ఈ బాక్స్లో మొత్తం గేర్ లివర్ ఉన్నాయి. ఇది ఫిక్స్ చేసేటప్పుడు చూద్దాం. ఇది ఫ్యూయల్ ఫిల్టర్. ఫ్యూయల్ దండి ఉంది, ఫ్యూయల్ తీసుంటే బాగుంది. మనం ఇది ఫ్యూయల్ ఫిల్టర్. ఇంకోటి పెట్రోల్ ఉంది కదా, ఈ బ్లాక్ కనిపిస్తుంది కదా, మొత్తం ఇది ఇంప్యూరిటీస్ పెట్రోల్లో ఉండేది. పెట్రోల్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా 5000 తిరిగిన అంతే. ఈ ఎయిర్ ఫిల్టర్తో నేను తీసుకున్నప్పుడు కొత్త మార్పించిన. ఇక్కడ ఒక స్క్రూ వేయడం మన వాళ్ళు మర్చిపోయారు, అందుకు డస్ట్ మొత్తం ఇక్కడ సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయింది. ఇటు సైడ్ ఎక్దమ్ నీట్గా ఉంది, చేంజ్ చేసుకోవడం బెటర్. సో పెట్రోల్ ఫిల్టర్ తీసాము, పెట్రోల్ ట్యాంక్ తీసాము. ఇక్కడ మీకు అనిపిస్తుంది ఆయిల్ లీక్ అవుతుంది కదా హెడ్ పైన. ఇది నేను బండి తీసుకున్నప్పటి నుంచే ఉంది, నేను ఒకసారి చేయించిన, ఆయన కూడా మళ్ళీ లీక్ అవుతుంది. ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ బాక్స్ తీసి లోపల ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు థ్రాటిల్ ఇంజెక్షన్, ఇది మొత్తం తీయాలి, మొత్తం తీసి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లెంగ్త్ స్క్రూ అండ్ ఇటు సైడ్ ఈ రెండు స్క్రూలు తీస్తేనే ఈ ఎయిర్ ఫిల్టర్ బాక్స్ బయటికి వస్తుంది. ఈ బాక్స్ వస్తేనే ఇక్కడ ఉన్న థ్రాటిల్ బాడీ మనం బయటికి తీయడం. ఇది తీయడానికి ఆ రెండు స్క్రూలు తీయడానికి బండి మొత్తం పార్లని పార్క్ వచ్చింది వెనకాల. సో ఇదే థ్రాటిల్ బాడీ. చిన్న బండ్లకైతే మనం కార్బొరేటర్ అని పిలుస్తాము. మొత్తం బ్లాక్ అయిపోయింది. మెయిన్ ఎందుకు క్లీన్ చేస్తున్నా అంటే బండి నాది కొంచెం ఫ్యూయల్ తక్కువ ఉన్నప్పుడు చాలా ల్యాగ్ ఇస్తుంది, జరక ఎక్కువ ఇస్తుంది అనమాట. నేను కొన్ని వీడియోస్ చూస్తే అన్ని వీడియోస్లో ఇదే రెఫర్ చేసినారు, థ్రాటిల్ బాడీ క్లీనింగ్ అని. చూసారా, ఇది జస్ట్ ఒక స్ప్రే చేస్తుంటేనే ఎంత క్లీన్ అయిపోతుందా, గోల్డ్ కలర్ అయిపోతుంది కదా నీట్గా. షేక్ వెల్ బిఫోర్ యూజ్. చాలా క్లీన్ అయిపోతుంది. నేను ఏమన్నా మళ్ళీ వాటర్తో ఏమైనా చేయలేము అనుకున్నా, అరే ఇంత నీట్గా వస్తుంది అసలు. మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇంత ఉంటే బండి ఏడకేళ్ళి మూవ్ అవుతుంది బ్రో. సో మీ బైక్స్ కూడా ఏదైనా మిస్సింగ్ ప్రాబ్లం కానీ మైలేజ్ ప్రాబ్లం కానీ ఏదైనా వస్తే కంపల్సరీ థ్రాటిల్ బాడీ క్లీనింగ్ అనేది చేయించుకోండి. ఇది మ్యాండేటరీ.
ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి అట్లా ఒకసారి కంపల్సరీ చేయించుకోండి. చూస్తున్నారు కదా అసలు ఎంత క్లీన్ అయిపోతుంది. స్ప్రే కొట్టేసుకొని బ్రష్ తీసుకొని ఒకసారి క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా అయిపోతుంది. ఇంకేదైనా చిన్న చిన్న నాజిల్స్ ఏమైనా ఉంటే దాంట్లో కూడా కొట్టేద్దాం. నాకు తెలిసి క్లీనింగ్కి బాటిల్ మొత్తం అయిపోయేటట్లుంది. హాఫ్ లీటర్ బాటిల్ ఇది, కానీ వర్త్, చాలా వర్త్. క్లీనింగ్ అయితే బాగా అయింది. క్లాత్ తీసుకొని కంపల్సరీ తుడిచాల్సిందే. దాని తర్వాత నీట్గా అయింది. చూడండి ఫస్ట్ ఎంత బ్లాక్ ఉండే ఇప్పుడు మొత్తం షైనింగ్ వస్తుంది. ఇది లేకపోతే మైలేజ్ ఒక 40 వస్తే బలం ఉంటుంది. అంతకంటే అదృష్టవంతుడు ఉండడు. ఇంకా ప్రజెంట్ అయితే 26 ఏం వస్తుంది. 30 వస్తే కూడా చాలా చక్కగా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి హెడ్ బార్ దగ్గర ఆయిల్ లీక్ అవుతుంది కదా, దాని సంగతి ఏదో చూద్దాం. దీన్ని హెడ్ క్యాప్ అంటారు. ఈ హెడ్ క్యాప్ స్క్రూస్ దగ్గర ఆయిల్ లీక్ అవుతుంది చిన్న. ఇక్కడ రబ్బర్ వాచర్లు వస్తాయి, నాకు తెలిసి అవి అరిగిపోయినట్టున్నాయి. ఇప్పుడైతే దొరకదు అది. ప్రస్తుతానికి ఆయిల్ లీక్ కాకుండా లీకేజ్ ప్రూఫ్ది ఒక పేస్ట్ అయితే వేస్తాం. సో ఇదే పేస్ట్, ఇది ఆయిల్ లీక్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ చెకప్స్ అన్నీ మ్యాండేటరీ. ఆయిల్ లీకేజ్ ఏమన్నా ఉందేమో కంపల్సరీ బైక్కి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఓన్లీ డ్రైవ్స్కి వెళ్ళేటప్పుడే కాదు, నార్మల్ డేస్లో కూడా. క్లీనింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ మళ్ళీ ఏ క్లిప్స్ ఏ ప్లేస్లో ఉన్నాయో అన్నీ నీట్గా పెట్టేసుకొని, ఒక్కటి మిస్ అయితే కూడా బండి స్టార్ట్ కాదు. ఒక్క వైర్ మిస్ అయినా కూడా బండి స్టార్ట్ కాదు. తల కొనుక్కున్నా కూడా స్టార్ట్ కాదు. సో మీరు సొంత ప్రయోగాలు మాత్రం చేయొద్దండి. ఖచ్చితంగా మెకానిక్ని కన్సల్ట్ అయ్యి మెకానిక్తోనే చేయించుకోండి. థ్రాటిల్ బాడీ క్లీనింగ్ అయితే చిన్న చిన్న చాలా సింపుల్ ఇది ఫిట్ చేసుకోవడం. అంతే, క్లిప్స్ వచ్చేస్తాయి. ఇది కొత్త ఫిల్టర్. డామ్నార్కి NS 160, NS 200, డామ్నార్ 250 అన్ని దానికి కూడా వస్తుంది. ఇది ప్రాపర్గా ఫిట్ చేసుకోకుంటే ఎయిర్ లీక్ అయిపోయి ఫిల్టర్ పాడైపోతుంది. సో ప్యానల్ అన్నీ ఫిట్ చేసాము.
సీట్ ఇంకా ఫ్రంట్లో ఎక్స్ప్లోరర్ ప్యానల్స్ ఒకటి ఫిట్ చేసుకోవాలి. అండ్ మీకు చెప్పలేదు కానీ నేను సీట్కి కొత్తది కుషన్ వేయించిన, ఎక్స్ట్రా కుషన్. నాకు చిక్కమంగళూరు పోయినప్పుడు పిలియన్లో కూర్చున్నప్పుడు పెద్ద నరకం అనుభవించిన నేనైతే. అందుకనేసి ఎక్స్ట్రా ఫోమ్ వేయించి పైన ఈ లెదర్ది ఫినిషింగ్ చేయించిన. బాగా సెట్ అయింది. 450 ఏమో తీసుకున్నాడు. వర్త్ ఫర్ మనీ, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసాం. ఫస్ట్ ఇంజన్ ఆయిల్ చేసే ముందు చెప్పా కదా, షాంపూని ఫస్ట్ మనం పాత ఆయిల్లోనే మొత్తం షాంపూ అంతా వేసి బైక్ స్టార్ట్ చేసి ఒక 10 minutes వదిలేసుకోవాలి. దాని తర్వాత మనం నార్మల్గా ఆయిల్ తీసేసి మళ్ళీ కొత్త ఆయిల్ వేసుకోవాలి. ఈ పాత ఆయిల్ కూడా మోదుల ఆయిల్, ఇది 7100 ఫుల్ సింథటిక్. నేను జస్ట్ తిరిగింది 5000 తిరిగిన అంతే. నేను అసలు క్వాలిటీ ఇంకా ఎట్లా ఉండాలో అట్లనే ఉంది. సో ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ తీసేసి దీంతో రీప్లేస్ చేద్దాం. అండ్ ఆయిల్ ఫిల్టర్ ఇంకొచ్చేసి ఆయిల్ క్యాప్. ఈ పాత ఆయిల్ క్యాప్కి ఏమో అయింది, బరాబర్ ఆయిల్ లీక్ అవుతుంది దీంట్లోంచి. ఇది చూసారా, కేటీఎం కనిపిస్తుందా? కేటీఎం. మనకు ఆత్రం ఎక్కువ. దీని స్మెల్ ఉంటుంది, మస్తుగా ఉంటుంది. సో ఇది వచ్చేసి 1 లీటర్. లివర్ ఫిట్టింగ్ అయిపోయింది కొత్తది, అండ్ స్పెడల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈ రబ్బర్స్ ఉన్నాయి కదా, ఈ రబ్బర్ గ్రిప్స్ 2 చేంజ్ చేసుకోవాలా. బైక్ సర్వీస్ అయిపోయింది. నేను బైక్ తీసి కూడా 4 days అవుతుంది బయటికి. కొంచెం బ్యాటరీ ఇష్యూ ఉంది, చెక్ చేద్దామని బండి తీయలేదు 4 days నుంచి. చూద్దాం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది లేదు. అండ్ ఈ 2 stroke వచ్చేసి నా ఫ్రెండ్ది. దీని నుంచి కూడా వ్లాగ్ చేస్తాం. మనం కూడా స్టార్ట్ అవుతారో లేదు. బండి అయితే స్టార్ట్ అయింది. నేను బ్యాటరీ ఇష్యూ ఏదో ఉందనుకున్నా, అందుకే ఒక 4 days బండి పక్కన పెడితే తెలుస్తుంది. బ్యాటరీ మొత్తం డౌన్ అవుతుంది కదా, ఒకవేళ బ్యాటరీ బండి రీప్లేస్ చేద్దామనుకున్నా. బాగానే ఉంది బ్యాటరీ. సో బైక్ సర్వీస్ చేసిన తర్వాత చిన్న ట్రయల్కి వచ్చిన. నాకైతే చిన్న చేంజ్ కనిపిస్తుంది ఇంజన్లో. అప్పుడు కంటే ఇప్పుడు కాస్త స్మూత్ ఉంది ఇంజన్. మనం ఏమేమి చేంజ్ చేసామంటే ఈ మెయిన్ గ్రిప్స్ చేంజ్ చేసాం, ఈ 2. సో ఏమేమి చేంజ్ చేసామో చూసారు కదా. అండ్ వీటితో పాటు మీరు మెయిన్గా చూసుకోవాల్సింది బ్యాటరీ కండిషన్ ఎట్లా ఉందో కూడా చూసుకోండి. సో నా బైక్ అయితే బ్యాటరీ ఇష్యూ ఉన్నట్లుంది, సరిగా సెల్ఫ్ కావట్లేదు. ఒకసారి సెల్ఫ్ బుష్లు కూడా చేంజ్ చేసా, అయినా కూడా సెల్ఫ్ సరిగా కావట్లే. ఇప్పుడు ఇందాక చూసారు కదా, 4 days తర్వాత నేను బైక్ తీసిన, బాగా సెల్ఫ్ అయింది ఒక్కసారికే. కానీ ఇప్పుడు ఇందాక ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సతాయిస్తుంది. సో నిదానంగా అది కూడా చేస్తే
ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఇంకా ట్రిప్లో ఏ ఇబ్బంది ఉండదు. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. అండ్ వీడియో మొత్తం చూసారు కాబట్టి మీకు కొంచెం చిన్న ఐడియా వస్తుంది బైక్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు అని. ఎక్కడ కూడా ఛాన్స్ తీసుకోవద్దండి, ఎందుకంటే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు. అరే ఏమవుతాయి అనుకుంటాం కానీ అవే చిన్నవే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా సేఫ్గా డ్రైవ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.